చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటన్నా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? అంటే నేను విన్నది ఏంటంటే ఆ, మీరు ఫస్ట్ భార్యకి తెలియకుండా మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు అనే తెలియకుండా న్యూస్ ఏం కూడా లేదు. విన్నాను నేను. తెలియకుండా ఏం లేదు. ఆ. తెలిసే ఫస్ట్ భార్య ఆమెకు గర్భసంచి ఫెయిల్ అయితే ఉమ్. ఇంకో అమ్మాయిని చేసుకున్నా. ఉమ్. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు. తర్వాత మా అమ్మ నాన్న కూడా నాతోనే ఉంటారు. ఒక 20 years నాతోనే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు అమ్మ నాన్న. అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఇగో ఇక్కడ అమ్మ అని ఉంటుంది చూడండి. నా ప్రతి బండి మీద ప్రతి లారీ మీద అమ్మ అని ఉంటుంది నాకు. అమ్మ అంటే అమితమైన ప్రేమ నాకు. ఓకే. ఉమ్. ఎప్పుడు చనిపోయారు అమ్మగారు? అమ్మ చనిపోయి ఒక 2012లో చనిపోయింది అమ్మ. ఓకే. 12. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కూడా ఒకే ఇంట్లో ఒకటే ఇంట్లో. ఓకే. ఉమ్. సో వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఎలాంటి ఇది లేదు. నేను చేసుకున్న తర్వాత బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆమె అడిగింది పెళ్ళి అయిందంటే అవును అయిందన్న. మరి ఎందుకు కొంచెం తీసుకొచ్చే ఇంటికి అన్న అంతే. ఓ సెకండ్ వైఫ్ తెలియకుండా చేసుకున్నా? తెలియకుండా చేసుకున్నా. ఏదో ఫెస్టివల్ వస్తే ఏంటి పూజ చేయాలంటే వద్దని నేను. ఆ. ఆమె తెలుసుకుంది బాబు పుట్టి పెళ్లి చేసుకుంటాని ఆ, చేయాలంటది ఆమె పూజ. లేదు Okay. చేయొద్దంటే నాకు తెలుసు పోయి మర్యాద పోయి తీసుకురా హాస్పిటల్లో. నేను పోయి ఆమె నాకు తెలియకుండా హాస్పిటల్ వచ్చింది ఆమె. మీ ఫస్ట్ వైఫ్? ఆ, పూజ చేయండి చేయరు కదా, పూజ చేయరు కదా భయ్య. అంటే 3 days వరకు పూజ చేయరు కదా. సో పూజ చేయాలని నేను. పండుగ వచ్చింది ఏదో ఉగాది ఏదో వచ్చింది. చేయొద్దని నేను చేస్తాను ఆమె. సో నవ్వుతూ చెప్పింది ఆల్రెడీ బాబు పుట్టాడు కదా పోయి నేను చూసి వచ్చాను నీకు తెలియకుండానే నాకు ఎవరో చెప్తే. ఎలా అది అసలుకి? ఆమె ఎలా ఎంక్వైరీ చేసుకుంది ఆమె. ఆ, ఇంకా డైరెక్ట్ ఆమెనే వెళ్ళి తీసుకొచ్చింది. నేను కూడా పోలే హాస్పిటల్ తీసుకొచ్చింది ఇంట్లో. మరి ఏ రోజు మీరు కొట్లాడలే. సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఈమెకి చెప్పారా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది? తెలుసు ఆవిడకి తెలుసు. ఆ. అంటే ఒక చాలా గరీబ్ అమ్మాయిని చేసుకున్నాను నేను. అంటే నాకు ఒక ఇది ఉంది కదా నాకు. ఆ. అలా చేసుకున్నా. ఓకే. సో తర్వాత ఇద్దరు మళ్ళీ బాగానే కలిసి ఉన్నారు? చాలా కలిసి ఉంది. సొంత అక్క చెల్లె ఉంటారు. ఉమ్. ఏ రోజు చిన్న అందరు మా ఏరియాలో మా బస్తీలో షాక్ అవుతారు. ఆయన ఎంత మంచివాడు. ఒక చిన్న లొల్లు ఉండదు ఇంట్లో. మామూలుగా ఉంటది కదా అన్న. అంటే ఇద్దరు ఉంటే చాలా ఉంటాయి కదా. అవును. ఏ రోజు చిన్న గొడవ కూడా లేదు. ఓకే. సొంత అక్క చెల్లె ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా పెద్ద మీ ఫస్ట్ పెద్ద ఆవిడ లేదు. ఆమె చనిపోయి 21 చనిపోయింది ఆవిడ. ఓకే. కరోనా? కరోనాలో ఏం లేదు, మామూలుగానే కరోనా టైంలో చనిపోయింది. కానీ కరోనా ఏం లేదు. ఆమెకు షుగర్ ఉండే బాగా. షుగర్ వల్ల ఒక 10 years స్ట్రగుల్ అయినా తర్వాత ఇదైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? బాబు నాకు కన్స్ట్రక్షన్ చూసుకుంటాడు. అంత పెద్ద పిల్లలు ఉన్నారు? పాప మ్యారేజ్ అయిపోయింది. పాపది కూడా అయిపోయింది. పాపకు బాబు మొన్ననే చేశాను. ఒక 1.5 year బాబుది. ఓకే. పాపది 3 years అయింది. సో బాబుకి ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ సైడ్? ఇంతవరకు లొకేషన్ కూడా తీసుకురాలే నేను. ఇంతవరకు నా పిల్లలు లొకేషన్ కూడా రాలే. నా ఫ్యామిలీ ఎవరు లొకేషన్ కు రాలే. ఎందుకంటే ఆ లొకేషన్ మీకే నచ్చకపోయినా చేస్తున్నారు నచ్చదు. మరి డెఫినెట్ గా నేను నా కళామ తల్లిని ఈ రోజు నేను మీ దగ్గర కూర్చున్నానంటే నాకు ఆ అన్నం పెడితేనే కదా నేను ఇలా ఉన్నాను. నచ్చేదని కాదు. అంటే ఇండస్ట్రీ మారింది. ఇంత ముందులా లేదంటున్నా నేను. ఇండస్ట్రీని ఎప్పుడు తప్పనొద్దు. కళామ తల్లి పెడితేనే కదా నాకు ఇన్ని సినిమాలు వచ్చాయి. ఇన్ని సినిమాలు చేశాను. ఇంతమంది హీరోలతో చేశాను. ఇలా ప్రజలు గుర్తిస్తున్నారంటే అదే కదన్నా. ఓకే. యూజువల్ గా ఈ హైట్ వెయిట్ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ ఊరికే సెట్ లో కామెంట్ చేస్తూనే ఉంటారు హీరోస్ సరదాగా, డైరెక్టర్స్. అలా మీతో బాగా ఫన్నీగా ఉండే డైరెక్టర్స్ హీరోస్ అంటే? ఇంతకు ముందు అందరూ కూర్చొని మాడి క్యారవాన్కి వచ్చినాక ఎవరి క్యారవాన్ల వాళ్ళు ఎవరి ఇదే అయిపోయింది. ఇంత ముందులా లేదన్నా. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయిందంటే ఆ పవర్ డిఫరెంట్గా ఉంటది. గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తారు హీరోలు కూడా. డైరెక్ట్ చెప్తున్నా. ఎస్, అలా కూడా జరిగింది నాకు. హీరో పేరు చెప్పను, గుర్తుపడినట్లు బాగా. అంటే వాళ్ళకి ఏంటంటే అయితే ఏంటి ఒక విపరీతమైన ఇది పెరిగిపోతుంది. ఒక్క సినిమా హిట్ అయిందంటే కథం. అవతల పెద్ద ఆర్టిస్ట్ ఉందా కదా తెలియనట్టు ఏం తీసుకుపోతారు. నేను తమిళ్లో కూడా చేశాను కానీ నాకు అంత అనిపించలేదు. ఇక్కడ 2-3 జరిగింది నాకు. అంటే ఏదో తెలియనట్లు. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. వెళ్ళి నమస్తే పెడితే నమస్తే కూడా ఆయాసం వాడికి. అంటే అలా అయిపోయింది. మనం కూడా మారిపోవటం ఇంకా. ఇంక మారిపోవడం అంటే మనం పోకుండా అయిపోద్ది. ఏముంది అంతే కదా. కాదు, మన క్యారెక్టర్ మనం చేసుకోవటం, మనం క్యారవాన్ ఎక్కటం అంతే. ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న అంతే ఇప్పుడు అంతే. ఇంతకు ముందులా అస్సలు లేదు. అంటే ఎవరు ఇట్లా ఓపెన్ గా చెప్పరు కదన్నా.